ఓకే సార్. ఓకే. మీకు మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? నాకేం మీకేమన్నా డౌట్ లేదు అంటే సార్. డౌట్ ఏం లేదు. ఓకే రైట్. నాకేం ఓకే. డౌట్ లేదు సార్. లతా మేడం చెప్పండి, మిమ్మల్ని ఏం అడుగుతుంటారు? థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నన్ను ఏమడిగారంటే కింద పర్సన్ వర్క్ చేస్తే పైన అందరికి డబ్బు వెళ్తుంది డబ్బు ఎలా కదా, వస్తుంది? వస్తుంది మళ్ళా, అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటది. ఆ డబ్బు పైన ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు కదా, మన డబ్బు మనకే ఇస్తున్నారు కదా అని అడుగుతున్నారు గురుజీ. మన డబ్బు మనకే ఇవ్వడం ఇది నేరంగా భావిస్తుంటారు. మన డబ్బుని మనకి ఇవ్వడం అనేది ఒక నేరంగా భావిస్తుంటారు. రైట్. ఓకే. కవిత మేడం చెప్పండి మీరు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఆధార్ కార్డు పాన్ కార్డు పెడుతున్నాం కదా, అకౌంట్ కూడా పెడుతున్నాం కదా, ఇది సేఫా? రైట్. ఇది సేఫా అంటే ఈ అకౌంట్ అనేది సేఫా? మనం ఒక ఐడిలో మన ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది సేఫ్ అవుతుందా, రేపు పొద్దున్న ఏదైనా అమౌంట్ కట్టే ఛాన్స్ ఉందా అనేది కూడా మాట్లాడుతుంటారు. రైట్. ఇంకా ఆంజనేయులు సార్, డి ఆంజనేయులు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీరు క్వశ్చన్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. 720 చెప్పండి సార్. ఇప్పుడు మనకు అది 7A అని ఇప్పుడు డబుల్ ఇన్కమ్ అయింది కదా సార్, డైమండ్ తర్వాత ఇచ్చేది ఇప్పుడు ఇస్తున్నారు కదా. అయితే ఇప్పుడు అవతల ప్రొడక్ట్ విషయంలో ఇట్లా కాస్ట్ పెరిగింది సార్. అది ఇప్పుడు నేను ప్లాన్ చెప్పినప్పుడు ఒక రేట్ ఉంది ప్రొడక్ట్ది, ఇప్పుడు మళ్ళీ ఫాలోఅప్ లా కొద్దిగా 2-3 months అయిపోయింది కదా సార్, అట్లా ఫాలోఅప్ లో మళ్ళీ ఇప్పుడు రేట్ పెరిగింది. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది ప్లస్ దాంతో పాటు ప్రొడక్ట్ పెరిగింది కదా, దానికి ఎలా అంటున్నారు? రైట్. ఇంకా భానుశేఖర్ సార్. రేట్ పెరిగింది. గుడ్ మార్నింగ్. అంటే అది మన లాస్ట్ చూడండి, ఒక ఇన్కమ్ లెక్క కానీ వెహికల్ లెక్క కానీ వరుసగా ఒక 10 మంది ఉంటే కింద ఎవరో ఒక్క షాపింగ్ చేసినా పై అందరికి ఎలా ఇచ్చేస్తుంది అని కూడా డౌట్ అడుగుతున్నారు. డౌట్ అది కరెక్ట్, అది చాలా మందికి అదే డౌట్ ఉంది. రైట్. ఇంకా సదానందం సార్, మీరు వీడియో ఆఫ్లో ఉండి క్వశ్చన్ రైజ్ చేయకూడదు. గోవిందరాజు సార్ మాట్లాడండి. నమస్తే గురూజీ. నాకు ఈ మధ్య వచ్చిన ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను నీ మాట విని నాకు ఇష్టం లేదు ఇందులో రావడానికి, అయినా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మీద నమ్మకంతో మామూలుగా నేను నీ కోసం వస్తున్నాను, నేను వస్తాను చేరతాను, కానీ నేను వర్క్ చేయను. 4-5 సంవత్సరాల తర్వాత నా డబ్బు నాకు రిటర్న్ వస్తుందా? రైట్. ఓకే. అంటే నేను ఏం పని చేయను కానీ పైసలు రావాలి. సింపుల్ క్వశ్చన్ అంతే. నేనేం పని చేయను, డబ్బు మాత్రం పెడతాను. నాతో డబ్బు ఎక్కువ ఉంది, నాతో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను పెడతా, ఐడి చేసి కూర్చుంటా, కానీ నాకు ఏం పని చేయను, డబ్బు రావాలి. ఓకే రైట్. సదానందం సార్. అందరూ ఏమంటారు అన్నట్టు, జైన్ గాంధీ మేము మిమ్మల్ని లక్షాధికారం చేస్తాం, కోటీశ్వరం చేస్తాం అని అంటారు. అన్ని వదిలిపెట్టేసి ఫాలో అప్ లేకుండా పోవడము మా ఏరియాలో ఇదే జరిగింది సార్. మొత్తం ఎవరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ గురించి ఎడిఫై చేయకుండా జాయినింగ్ సిస్టమ్ లో పోతున్నారు అనమాట. ఓన్లీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేసినట్లుగా జాయినింగ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటున్నారు సార్. అంటే దాని గురించి ఎడిఫై చేయకుండా మీటింగ్లకు తీసుకురాకుండా ఏం చేస్తున్నారంటే ఒట్టిగా ఐడి చేపించేస్తున్నారు, జాయినింగ్ చేపించేస్తున్నారు, వదిలేస్తున్నారు. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటున్నారు. రైట్. రాధిక మేడం. గుడ్ మార్నింగ్ గురూజీ. మనది సేఫ్ షాప్ ఓన్ కంపెనీ అయినప్పుడు వేరే కంపెనీతో ఎందుకు టై అప్ అయినాయి అన్న డౌట్స్ అడుగుతున్నారు గురూజీ. కొన్ని బ్రాండ్స్ తో ఎందుకు టై అప్ అయ్యారు, వీళ్ళే తయారు చేయొచ్చు కదా మొత్తం అన్నట్లుగా కూడా కొన్ని మీరు అనేది క్వశ్చన్, అంతేనా? రైట్. విజయారెడ్డి మేడం. మనం ప్లాన్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లాన్ చెప్పినప్పుడు మనం ఫ్యామిలీ సెక్యూరిటీ చెప్తున్నాం కదా గురించి రీజనరేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తుందని గ్యారంటీ ఏంది, ఇస్తుందని గ్యారంటీ ఏంది గ్యారంటీ ఏంది. ఇంకొకటి ఏంటంటే, అంటే మేము ఇచ్చే ఆన్సర్ కరెక్టో కాదో మాకు కూడా కొంచెం క్లారిటీ కోసం నేను క్వశ్చన్ రేజ్ చేసిన. ఇంకొకటి ఏంటంటే గురుజీ, ఇది ఇంతకు ముందు సేఫ్ షాప్ వాళ్ళు కొంతమంది లీడర్స్ అప్పట్లో స్టార్టింగ్ లో కొంతమంది ఐడీలు చేయించుకొని కొంచెం పట్టించుకోలేదు, టీమ్ ను వదిలేసారు. వాళ్ళందరూ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే, అరే బట్టలు గిన్నెలు ఇచ్చే రాయిది, అప్పుడు మాకు కూడా ఇచ్చిరుగో, మేము అటక మీద పెట్టుకున్నాం, మా ఇంట్లో కూడా ఉన్నాయి సేఫ్ షాప్, మేము కూడా మా ఇంట్లో గిన్నెలు ఉన్నాయి, అట్లా కొంతమంది చూపిస్తున్నారు కూడా. వాళ్ళకు సపోర్ట్ లేక ఆగిపోయి దీన్ని కొంచెం నెగిటివ్ చేసారు. రైట్. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకొని బిజినెస్ లకు మీటింగ్లకు రాకపోవడం వల్ల వాళ్ళు అప్లైన్ ని కామెంట్ చేయడం, ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి. రైట్. నెక్స్ట్ దివ్య మేడం.
గుడ్ మార్నింగ్ సార్జీ. చెప్పండి మేడం. నేను వెళ్ళిన దాంట్లో ఏమంటున్నారంటే, మేము ఇలాంటి మస్తు చూసినాం, వెస్టేజ్, కొరైజన్ ఇలాంటి మస్తు చేసినాం మేము. మేము నష్టపోయింది ఇంకా చాలు, మమ్మల్ని అందులో లాక్కండి, నువ్వు చాలా మత్తులో పడిపోయావు అనుకుంటే అందులో నుంచి తొందరగా రిలీజ్ అవ్వు. రైట్. వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ వల్ల వాళ్ళు నష్టపోతున్నాం అనుకొని ఉల్టా జ్ఞానం ఇస్తుంటారు అనమాట మనకి. ఉల్టా జ్ఞానం ఇవ్వడం అంటారు దాన్ని. అంటే మనము ఏదో చెప్పడానికి వెళ్తే ఉల్టా మనకే చెప్పేస్తుంటారు అనమాట. రైట్, అదొకటి. నెక్స్ట్ సదాఫ్ మేడం. ఫాస్ట్గా ఇంకా క్లోజ్ చేసుకొని మాట్లాడాలి మళ్ళీ మనం. సదాఫ్ మేడం ఫాస్ట్ అన్మ్యూట్ చేసుకోవాలి. మాట్లాడండి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. సో కొన్ని చోట్ల పోయినప్పుడు ఏం అడుగుతారంటే గురూజీ, నేను జాయిన్ అయితే కానీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారా? సో నేను నేను చేసా జాయిన్ కానీ అవుతాను వేరే కానీ వాళ్ళు షాపింగ్ చేస్తారా? కరెక్ట్. మేము రైట్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను జాయిన్ అవుతాను కానీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారా లేదా, నేను షాపింగ్ చేస్తాను కానీ ఇంకో వాళ్ళు షాపింగ్ చేస్తారా చేయరా, ఇది డౌట్ చాలా మందికి ఉంటుంది. రైట్. కృష్ణవేణి మేడం చెప్పండి. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ, ఆల్ ఆఫ్ యూ. అంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ ఏంటి గురుజీ అంటే, బిజినెస్ ఎవరికి అర్థం అవ్వదు గురుజీ, ప్రొడక్ట్ ఇందులో మాకు అవసరం లేనిదే ఉందని అడుగుతున్నారు గురుజీ. ఇప్పుడు మాకు ఇది అవసరం లేదు అంటున్నారు గురుజీ ప్రొడక్ట్. రైట్ సూపర్. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ప్రొడక్ట్ నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు, అట్లా చెప్తారనమాట మనం వాళ్ళకి. రైట్. ఇవన్నీ ఆన్సర్స్ క్వశ్చన్స్. నేను కొన్ని మంది తొందర ఎందుకు కట్ చేశానంటే మనకు టైం లేదు, మళ్ళీ మాట్లాడాలి. క్వశ్చన్సే టైం అయింది అనుకోండి, లాస్ట్ వరకు క్వశ్చన్సే అవుతాయి. ఫైనల్ మేడం మీరు ఒక్కరు అడగండి, క్లోజ్ చేసుకొని మనం మాట్లాడదాం. కస్టమర్ మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ వచ్చినందుకు వస్తుంది కదా, రేటు ఎందుకు ఎక్కువ పెడతారని చాలా అడుగుతారు సార్. మెయిన్ కరెక్ట్ మాట చెప్పింది మేడం. 35 రూపాయలకి దారిన వస్తువు 100 రూపాయలకి మనకు వస్తున్నప్పుడు 35 రూపాయలకి ఇస్తే బాగుండే, మళ్ళీ ఎందుకు 100 రూపాయలకి ఇస్తున్నారు? ఇదే క్వశ్చన్ చాలా మందిది. కరెక్టా కాదా? నో. రైట్. మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మాట్లాడుకుందామా? రెడీ అందరూ? దీంట్లో మెయిన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంది అని అంటే, మెయిన్గా చాలా మంది ఎక్కువ మంది డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ ఏంటని అంటే, కింద ఒక్క పర్సన్ ఐడి చేస్తే పైన వాళ్ళకి డబ్బు ఎలా ఇస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఇదే కదా మెయిన్గా. చాలా మందికి ఇప్పటికి కూడా కొంతమంది సీనియర్ లీడర్లకు కూడా ఉంది డౌట్, ఎట్లా ఇస్తుంది అసలు కంపెనీ ఇంతమందికి డబ్బులు ఎలా ఇస్తుంది? అవునా కదా? రైట్. అందరం ప్లాన్ చూస్తాం కదా, సేఫ్ షాప్ ప్లాన్ అందరు చూసారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ప్లాన్ చూద్దామా? సేఫ్ షాప్ ప్లాన్ లో మీరు క్లియర్ గా చూస్తే, ప్లాన్ లో మనం సింగిల్ టైం మాత్రమే షాపింగ్ చేస్తున్నాం. కరెక్టా? షాపింగ్ చేసుకున్నప్పుడు షాపింగ్ చేసినందుకు డబ్బు వచ్చిందా? షాపింగ్ చేసినందుకు డబ్బు వచ్చిందా సార్? వచ్చింది, అక్కడ డబ్బు రాలే. కరెక్టా? ప్రొడక్ట్ మాత్రమే వచ్చింది, డబ్బు రాలేదు. రైట్. ఇది క్లియర్ గా ఉంది కదా అందరికి? ఆ పర్సన్ కి డబ్బు ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పర్సన్ షాపింగ్ చేసిండు, లెఫ్ట్ లో ఒక పర్సన్ షాపింగ్ చేసిండు తన అండర్ లో. కరెక్టా? డబ్బు వస్తుందా? రావట్లే. ఇక్కడ క్లియర్ గా మీరు చూడండి, కనిపిస్తుంది కదా పిక్చర్, ఇది ఇప్పుడు మీరు అనే పొజిషన్ లో ఉన్నారు. కరెక్టా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సేఫ్ షాప్ అనుకుందాం మనం, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది సేఫ్ షాప్ అనుకుందాం. ఓకేనా? స్టార్టింగ్ పర్సన్ మీరే. ఇక్కడ మీరు ప్రొడక్ట్ చేసినప్పుడు మీకు ప్రొడక్ట్ ఒకటే వస్తుందా, అమౌంట్ వస్తుందా? ప్రొడక్ట్ ఒకటే వస్తుంది. ప్రొడక్ట్ ఒకటే వస్తుంది. కరెక్టా? అనే పర్సన్ ప్రొడక్ట్ బుక్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఒకటే వస్తుందా, మీకు కమిషన్ వస్తుందా? ప్రొడక్ట్ ఒకటే వస్తుంది, కమిషన్ రాదు. కమిషన్ అనేది అనే పర్సన్ సపోజ్ ఇప్పుడు 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ తో షాపింగ్ చేస్తే ₹2.50 అంటే ఇప్పుడు ₹5 అయింది కాబట్టి ₹1000 అనేది బ్యాలెన్స్ మాత్రమే ఉంటది, మీకు కమిషన్ రావట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కమిషన్ వస్తుందా? రావట్లే. ఇప్పుడు ఈ బి అనే పర్సన్ షాపింగ్ చేసుకుంటే ఏ అండ్ బి 1:1 రేషియోలో ఈ పర్సన్ కి ఎంత కమిషన్ వస్తుంది? 2000 కమిషన్ వస్తుంది. కరెక్టా? ఇప్పుడు ఎన్ని సేల్స్ జరిగినాయి ఇక్కడ? 2 సేల్స్, మనకి కలిపి 3. 3 సేల్స్ జరిగితే ఈ 3 సేల్స్ లో ఫస్ట్ పర్సన్ ప్రొడక్ట్ అమౌంట్ కంపెనీ దగ్గరనే ఉంది. కరెక్టా? సెకండ్ పర్సన్ ప్రొడక్ట్ అమౌంట్ కంపెనీ దగ్గరనే ఉంది. 3% ప్రొడక్ట్ అమౌంట్ కంపెనీ దగ్గర ఉంది. కరెక్టా? 2 డౌట్స్ క్లారిఫై అవుతాయి. 2 డౌట్స్. ఒకటి, కంపెనీ కమిషన్ ఎలా ఇస్తుంది?
రెండోది ప్రతి ఒక్కరికి డబ్బు ఇస్తుందా లేదా, ఈ 2 డౌట్స్ క్లారిఫై అయిపోతుంది మీకు. క్లియర్గా వినండి. యు అనే పర్సన్ ప్రొడక్ట్ కొన్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఒక 22,000 అనుకుందాం. 22,000 పెట్టి తను ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ అనేది తనకి ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ప్రోడక్ట్ కంపెనీ ఎక్కడ తీసుకుంటుంది? మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుంటుంది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర డైరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి, బల్క్లో తీసుకుంటుంది కాబట్టి కంపెనీకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కరెక్టా? డీలర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ వీళ్ళందరూ ఉండరు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ అనేది ఉంటుంది కంపెనీకి. ఇప్పుడు ముగ్గురు షాపింగ్ చేయడం వల్ల 3 ప్రొడక్ట్ సేల్ అయినాయి కంపెనీకి. అవునా? ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయినాయి ఇక్కడ? 3 ప్రొడక్ట్స్ సేల్ అయినాయి. ఈ 3 ప్రొడక్ట్స్ కి కంపెనీ దగ్గర మార్జిన్ అమౌంట్ అనేది ఉంది. 3 ప్రొడక్ట్స్ పైన మార్జిన్ అమౌంట్ ప్రాఫిట్ అయితే ఉంది. ఈ ప్రాఫిట్ నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక కొరియర్ చార్జెస్ బేర్ చేసుకొని ఈ 3 ప్రొడక్ట్స్ ని ఏమేం చేస్తుంది? కొరియర్ చార్జెస్ బేర్ చేస్తుంది. అవునా కదా? వేర్ హౌస్ చార్జెస్ బేర్ చేస్తుంది. వేర్ హౌస్ లో పెట్టుకోవాలి కదా ప్రొడక్ట్ ని, బేర్ చేస్తుంది. ప్లస్ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వేర్ హౌస్ లో ఎంప్లాయీస్ ఉంటారా లేదా? మనకు ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేయడమే కాదు, ఆ ప్రొడక్ట్ ని ఎవరు ఐడి చేశారు, ఎవరికి పంపించాలి, ఏ ఏరియాకి పంపించాలి అనేది ఒక డిజైన్ చేయడానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అక్కడ అంతా మొత్తం టోటల్గా. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్లో ఈ ప్రోడక్ట్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పర్సన్కి యుఎన్ఏ పర్సన్కి చెక్ ఇచ్చేయడానికి మొత్తం మెయింటైన్ చేసే ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. దాంతోపాటు ప్రోడక్ట్ని కొరియర్ ద్వారా పంపించడానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొరియర్ ప్యాకింగ్ చేయడం. అవునా కదా? ఆ చెక్ చేసుకొని ఆ ఇన్వాయిస్ని చెక్ చేసుకొని అన్ని ప్రొడక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మళ్ళీ కొరియర్ ప్యాకింగ్ చేసి కొరియర్ వరకు అంటే ఆ కొరియర్ సర్వీస్ వరకు పంపించడానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయర్స్ ఉంటారు. కరెక్టా కాదా? వీళ్ళందరికీ శాలరీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. రైట్? ఇవన్నీ బేర్ చేసుకొని మళ్ళీ యు అనే పొజిషన్లో ఉండే పర్సన్కి ప్రొడక్ట్ పంపించాలి. ఏ పర్సన్కి ప్రొడక్ట్ పంపించాలి? బి అనే పర్సన్కి ప్రొడక్ట్ పంపించాలి. దీంట్లో ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ని తీసి ఏ అండ్ బి ద్వారా యు అనే పర్సన్కి ప్రాఫిట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఇస్తుంది? 2,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ కంపెనీ దగ్గర ఉండిపోతుందా లేదా? 100%. బెనిఫిట్ ఇది. బెనిఫిట్. రైట్. దీనివల్ల ఏం నష్టం లేదు కదా. కంపెనీకి అమౌంట్ ఎట్లా ఇస్తుందో మీకు అర్థమైపోయింది, ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇంకా అంటే ఒక వస్తువుని మనం తీసుకున్నప్పుడు దాంట్లో లాభం ఏదైతుందో, మార్జిన్ ఏదైతుందో ఆ మార్జిన్లోకి వెళ్ళి తీసి ఇస్తుంది మనకి. ఇంతకుముందు ఏం చేస్తుండే? ఇంతకుముందు బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుండే అంటే ఇదే ప్రాఫిట్ని డీలర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, హోల్సేలర్లకి, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ అడ్వర్టైజ్మెంట్, డీలర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేరు కాబట్టి యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్ రిఫర్ చేశాడు కాబట్టి తనకి ఇస్తుంది కమిషన్. కరెక్టేనా? క్లారిటీ వచ్చేసింది కదా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. ఏ అనే పర్సన్ మళ్ళీ సిడి ఇద్దరికి రిఫర్ చేశాడు ఇక్కడ. కరెక్టా? ఇప్పుడు దీంట్లో మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ బి వల్ల యు అనే పొజిషన్ పర్సన్కి డబ్బులు వచ్చేసినాయి ఆల్రెడీ. క్లియర్ ఇక్కడ వరకు? యు అనే పర్సన్ క్లియర్. ఏ అనే పర్సన్కి ప్రొడక్ట్ వచ్చింది, బి అనే పర్సన్ ప్రొడక్టే వచ్చింది. ఏ అనే పర్సన్కి డబ్బు వచ్చిందా? రాలే. బి అనే పర్సన్ డబ్బు వచ్చిందా? డబ్బు వస్తుందన్నారు మీరు? లేదు ఇక్కడ. కరెక్టా? రైట్. అంటే ఇక్కడ అందరికీ డబ్బు రావట్లేదు. ఎవరికి డబ్బు వస్తుంది? ఎవరైతే 1:1 రేషియోలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యు అనే పర్సన్ 1:1 రేషియోలో వర్క్ చేశాడు, తనకి మాత్రమే డబ్బు వచ్చింది. ఏ పర్సన్కి డబ్బు రాలే? బి అనే పర్సన్ రాలే. ఫస్ట్ యు అనే పర్సన్ కు డబ్బు రాలే. ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, అర్థమైపోయింది. ఇప్పుడు ఏ అనే పర్సన్ సిడికి రిఫర్ చేశాడు. అవునా? ఏ అనే పర్సన్ రిఫర్ చేశాడు, సిడి రిఫర్ చేశాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ కి 2,000 రూపీస్ వస్తుందా రాదా? వస్తుంది. సిడి ఇద్దరికి రిఫర్ చేశాడు కాబట్టి ఏ అనే పర్సన్ కి 2,000 రూపీస్ వస్తుంది. నేను అడిగే క్వశ్చన్, యు అనే పర్సన్ కింద ఏ బికి ఆల్రెడీ డబ్బు వచ్చేసింది. ఏ అనే పర్సన్ సిడికి రిఫర్ చేశాడు కానీ బి అనే పర్సన్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయలే. ఇప్పుడు యు అనే పర్సన్ కి సిడి 2 సేల్స్ అయినాయి కాబట్టి డబ్బు వస్తుందా? రాదు గురుజీ. చెప్పొచ్చు అందరు, కోస్టల్ వాళ్ళందరూ. రాదు గురుజీ. మరి వస్తుందని చెప్పారు అందరు. కింద ఉన్న పర్సన్ చేస్తే పైన వాళ్ళకి అందరికి డబ్బు పోతుంది అంటారు. ఎడబోతుంది? పోతుందా డబ్బు? సిడి అనేది సేల్స్ అనేది బ్యాలెన్స్ మాత్రమే ఉంటది. యు అనే పర్సన్ కి ఇది బ్యాలెన్స్.
కరెక్టా కాదా? Yes, రైట్. sir. Yes, డి Guruji. చేసిన బిజినెస్ బ్యాలెన్స్ ఏ ఉంటుంది 1000 రూపీస్. డి అనే పర్సన్ చేసిన బిజినెస్ కూడా బ్యాలెన్స్ ఉంటుంది 1000 రూపీస్. 2000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది యు అనే పర్సన్ కి. ఇది ఎప్పుడు Yes, రిలీజ్ Guruji. కంపెనీ అంటే యు అనే పర్సన్ కూడా ఆ పర్సన్ ని సెంటర్ చూస్తే తనకి బి అనే పొజిషన్ కూడా ఇంకో లెగ్. Yes. ఒక ఏ అనే లెగ్ ఉంది కదా, అక్కడే వర్క్ జరిగింది. ఇప్పుడు అంటే ఏ అనే బ్రాంచ్ లో వర్క్ జరిగింది, బి అనే బ్రాంచ్ లో తనకి వర్క్ జరగలేదు కాబట్టి ఇన్కమ్ అనేది రాదు. ఎప్పుడు Yes, వస్తుంది Guruji. ఇన్కమ్ అంటే బి అనే బ్రాంచ్ లో సపోజ్ 1 సేల్ జరిగినా లేదంటే 2 సేల్స్ జరిగినా ఈ వారంలో 1 వీక్ లో, అప్పుడు యు అనే పర్సన్ కి కమిషన్ వస్తుంది. అర్థమైందా ఇక్కడ క్లియర్ గా? Clear, Yes, Guruji. Guruji. సపోజ్ సిడి ఆల్రెడీ అయిపోయింది వర్క్ కాబట్టి ఈ అనే పర్సన్ ఒక్కరు షాపింగ్ చేసుకున్నా అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? You సిడిలో నుంచి ఒక సేల్ తీసుకుంటుంది సిని, ఈలో నుంచి ఒక సేల్ తీసుకుంటుంది, లీస్ట్ అదే కాబట్టి సిఈ కలిపి మళ్ళీ 1000 + 1000 2000 రూపీస్ రిలీజ్ చేస్తుంది. జత తీసుకొని ఇస్తుంది. 1000 రూపీస్ ని బ్యాలెన్స్ డి అనే సేల్ ని అలాగే పెడుతుంది, స్టోరేజ్. Yes, Guruji. స్టోరేజ్ లో పెట్టేస్తుంది. కరెక్టేనా? Yes, Guruji. Yes, Guruji. మరి చెప్పండి, కింద ఉన్న వాళ్ళకి చేస్తే పైన వాళ్ళకి అందరికి డబ్బు వస్తుంది అంటున్నారు. రాదు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. ఇంకా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ యు అనే పర్సన్ ఉన్నాడు, బి అండర్లో బి అనే బ్రాంచ్ లో వర్క్ జరగట్లేదు కొన్ని రోజులుగా, కొంచెం బిజీగా ఉన్నారు బి అనే పొజిషన్, అక్కడ వర్కే జరగట్లేదు అనుకుందాం. ఏ అనే బ్రాంచ్ లో మాత్రం సిడిఈఎఫ్ జిహెచ్ ఐజే ఇలా 100 సేల్స్ జరిగినాయి. 100 సేల్స్ మొత్తం జరిగినాయి. ఏ అనే పర్సన్కి లెఫ్ట్లో రైట్లో జరుగుతుంది వర్క్, తనకి ఇన్కమ్ వస్తుంది. సిడి కూడా వర్క్ జరుగుతుంది, అతనికి ఇన్కమ్ వస్తుంది. ఎఫ్ అండ్ జిహెచ్ఐజేకు వర్క్ జరుగుతుంది, తనకు కూడా ఇన్కమ్ వస్తుంది. యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి 100 సేల్స్ 1 సైడ్లోనే జరిగినాయి, 1 సైడ్ మాత్రమే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి డబ్బు వస్తుందా? రావు. రాదు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు అందరికీ? Yes, Guruji. అంటే ప్రతి ఒక్క పర్సన్కి 1:1 రేషియోలో వర్క్ జరిగినప్పుడు మాత్రమే, అది ఎవరైనా ఉండండి, ఎవ్వరు వర్క్ చేయకున్నా కూడా నేనేమంటున్నా అంటే ఈ జి అనే పర్సన్ ఒక్కడు వర్క్ చేసినా, జి అనే పర్సన్కి 1:1 రేషియోలో వర్క్ జరిగిన జి అనే పర్సన్కి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇది పైన వాళ్ళకి బ్యాలెన్స్ రూపంలో మాత్రమే పోతుంది. పర్సన్కి డబ్బు ఎప్పుడు వస్తుంది అంటే తనకి ఈ పర్సన్ ఏదైతే ఒక బ్రాంచ్ లో ఉన్నాడో ఆ పైన పర్సన్కి ఇంకో బ్రాంచ్ లో వర్క్ జరిగినప్పుడు మాత్రమే కమిషన్ అనేది రిలీజ్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా అందరికి? క్లియరా? కొత్త వాళ్ళకి ఎవరైతే డౌట్ అడిగినరో క్లారిటీ వచ్చేసిందా? దీంట్లో ఇంకొక డౌట్ అడిగారు, డబ్బు ఎలా ఇస్తుంది సార్? డబ్బు ఇవ్వడానికి ఇక్కడ ప్రాఫిట్ ఉంది కంపెనీ దగ్గర. లాస్ట్ కంపెనీ మీరు ఒక్కసారి గమనించండి, యు అనే పొజిషన్ లో ఉన్న పర్సన్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఏబి సిడిఈఎఫ్ జిహెచ్ఐజే కేఎల్ఎంఎన్ ఇన్ని సేల్స్ చేశారనుకోండి. ఇప్పుడు ఎన్ని సేల్స్ జరిగినాయి చూద్దాం ఒక్కసారి. A1 ఓకేనా? ఇక్కడ ఏ అనే బ్రాంచ్ లో ఎన్ని సేల్స్ జరిగినాయి? 1 2 3 4 5 6 7 సేల్స్ లెఫ్ట్ లో జరిగినాయి, 7 సేల్స్ రైట్ లో జరిగినాయి. కరెక్టా? అంటే 7 ఎన్ని సేల్స్ జరిగినాయి అక్కడ? 14 సేల్స్ జరిగినాయి. ఈ 14 సేల్స్ పైన కంపెనీ ఏం చేస్తుందంటే ఇంటూ ఒక్కొక్క సేల్ పైన సపోజ్ 22,000 రూపీస్ పెట్టి షాపింగ్ చేస్తే ఆ ప్రొడక్ట్ 3 lakhs వరకు ప్రొడక్ట్ అనేది సేల్ అవుతుంది తనకి. కరెక్టా? 3 lakhs వరకు సేల్ అయినాక కూడా ఈ 14 మెంబర్స్ కి ప్రొడక్ట్ ఇస్తుంది. మరి ప్రొడక్ట్ కాస్ట్ కూడా తీసేయాలి కదా. ప్రొడక్ట్ కాస్ట్ తీసేయాలంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తనకి తక్కువకే వస్తుంది. నేను కాదని, ఎందుకంటే ఎవరైనా అది బిజినెస్, ఎవరైనా చేసేది అదే. బయట మనము హోల్సేల్ లో తీసుకొచ్చుకున్నప్పుడు రేట్ తక్కువ వస్తుందా లేదా మనకి? హైదరాబాద్ లో చేస్తుంటారు కదా, బేగం బజార్ లో తెచ్చుకుంటారు కదా షాపింగ్. బేగం బజార్ లో తీసుకొచ్చి దిల్షనర్ లో అమ్మేస్తుంటారు. కరెక్టా? బేగం బజార్ లో తీసుకొచ్చి కోటిల్ని అమ్మేస్తారు, పక్కనే అమ్మేస్తారు. బేగం బజార్ లో తీసుకొచ్చి ఎల్బీ నగర్ లో అమ్మేస్తారు. బేగం బజార్ కోదాడ తెచ్చి కూడా అమ్ముతారు, ఇక్కడ కోదాడు కూడా తీసుకొచ్చి అమ్ముతారంట. చూడండి, అంటే నేనేమంటానంటే మనం బల్క్ లో తెచ్చుకున్నప్పుడు రేట్ అనేది తక్కువ ఉంటుంది, మనము సేల్ చేస్తున్నప్పుడు మనము రేట్ అమ్ముతాం. కరెక్టా? రైట్. ఇక్కడ 14 మెంబర్స్ కి ప్రొడక్ట్ అనేది సేల్ అయినప్పుడు 3 lakhs అమౌంట్ మనం పే చేస్తున్నాం. కానీ కంపెనీకి ప్రొడక్ట్స్ అనేది తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి కదా. అక్కడ ఎంత కాస్ట్కి రావచ్చు అప్రాక్సిమేట్ గా సార్? మరి వీళ్ళు చెప్తుంటారనమాట, మరి 200 300 400 ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళు ప్రొడక్ట్ని చూడరు, ఇంట్లో కూర్చొని డిసైడ్ చేసేస్తారనమాట. క్వాలిటీ మేనేజర్లు అయిపోతారు. క్వాలిటీ మేనేజర్లని కనుక వాళ్ళ ఇంటికి పంపించేసి ఒక ప్రొడక్ట్ చెప్పండి అని అంటే చెప్పలేరు. మళ్ళీ
నేను వేసుకున్న షర్ట్ కాస్ట్ చెప్పండి అంటే వాళ్ళ ఇంట్లోనే 10 ఆన్సర్లు వస్తాయి నాకు. కరెక్టా కాదా? ఒక ఎస్ షర్ట్ గురుజీ. గురుజీ. ఆ షర్ట్ను కూడా ఎలా డిసైడ్ చేస్తారంటే ఈ పర్సన్ ఎవరు, ఎలాంటి పర్సన్, ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, దాన్ని చూసి షర్ట్ డిజైన్ రేట్ చెప్తారు వాళ్ళు. అవును గురుజీ. అవునా కదా? ఒక ఇంట్లో ఎస్. సపోజ్ ఇమాం మేడం పోయింది అనుకోండి, ఎగ్జాంపుల్. ఇమాం మేడం ఒక కరోడ్పతి పోయింది అనుకోండి, ఒక షర్ట్ వేసుకొని పోయింది లోపల. ఈ షర్ట్ కాస్ట్ చెప్పండి అంటే 5,000 చెప్పేస్తారు ఏకంగా. కరెక్టా కాదా? ఒకవేళ గురుజీ. నేను స్కూల్ టీచర్ని సార్, నార్మల్గా నాకు 5,000 10,000 జీతం వస్తుంది అని పోయిండ్రు, ఒక షర్ట్ వేసుకొని పోయారు. అది అడిగారు అనుకోండి రేటు, అప్పుడు ఏం చెప్తారంటే 500. ఒక 500 ఉండొచ్చు అని చెప్పేస్తారు. అంటే మనిషిని బట్టి కూడా రేట్ చెప్పేస్తారు. అలాంటి మెంటాలిటీ, అలాంటి జీవితం, అలాంటి దాంట్లో ఉన్నాం మనం ఇక్కడ. కరెక్టా కాదా? ఎస్ గురుజీ. సేఫ్ షాప్ ప్రొడక్ట్ రేట్ చెప్పేస్తారనమాట ఇంట్లో కూర్చొని. ఎట్లా చెప్పేస్తారంటే ఇదంతా బయట 500కి దొరుకుతుంది, ఎందుకంటే మన మైండ్ సెట్ అంతే. కరెక్టా? చూడకుండానే. చూడకుండానే చెప్పేస్తారు. కరెక్టా కాదా? సరే, Yes, ఒకటి గురుజీ. గుర్తుపెట్టుకోవాలి, ప్రొడక్ట్ని మనము డిజైన్ చేయకూడదు. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే కూడా చెప్తాను. మొయినుద్దీన్ సార్ ఉన్నాడు. మొయినుద్దీన్ సార్ ఏం చేసిండంటే ఒక రేమాండ్ స్టోర్కి వెళ్ళారు. రేమాండ్ స్టోర్లో ఒక క్వాలిటీ క్లాత్ని ఇట్లా పట్టుకొని చూశాడనమాట. ఎవరెవరు వెళ్ళారంటే అక్కడికి భాస్కర్ రెడ్డి సారు, మొయినుద్దీన్ సార్ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి ఇద్దరు చెక్ చేశారు, దాని క్వాలిటీ అడిగారు అక్కడ. సార్ ఇక్కడ మీటర్ వచ్చేసి ఒక 2,000 రూపీస్ మీటర్ అని చెప్పారు. సరే 2,000 రూపీస్ మీటర్ కదా, ఓకేలే అన్నారు. దాన్ని అలాగే తాన్లో చుట్టేసి ఏం చేశారంటే వాళ్ళు ఒక సైకిల్ పైన పెట్టారు. సైకిల్ పైన పెట్టి వాళ్ళ ఇంటికి పంపించారు. మొయినుద్దీన్ సార్ వాళ్ళ ఇంటికి పంపించారు. పంపించి మొయినుద్దీన్ సార్, భాస్కర్ రెడ్డి సార్ ఒక దూరంగా ఉండి చెక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ మేడంకి ఫోన్ చేశారు మొయినుద్దీన్ సార్. ఫోన్ చేసి బయట ఒక పర్సన్ వచ్చాడు, రేమాండ్స్ క్లాత్ ఉంది, నువ్వు ఒక ఏమంటారు దాన్ని బార్గెన్ చేసి, అంటే ఏమంటారు దాన్ని, అంటే కొనమని చెప్పేశాడు అనమాట. నువ్వు రేట్ మాట్లాడి కొనేసాయని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, సైకిల్ పైన వెళ్ళిండు, తాన్లో వెళ్ళిండు, తాన్ పట్టుకొని వెళ్ళిండు. ఇప్పుడు వాళ్ళ మేడం, మొయినుద్దీన్ సార్ వాళ్ళ మేడం ఎంత రేట్ అడుగుతుంది? 300, 200, 300 అడుగుతారు. 200 మీటర్ అడుగుతుంది. 2,000 రూపాయలే చెప్తాడు అతను మీటర్. కానీ ఏమంటుంది మేడం? ఎందుకు 200కి వచ్చింది? వచ్చే అంతే, నువ్వు ఎంత రేటు చెప్తావు? మరి మొయినుద్దీన్ సార్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ 2,000 రూపాయల మీటర్ చెప్పిండు కదా, సార్ కూడా చూసిండు కదా, చెక్ చేసిండు కదా, ఓకే కదా అది. మరి ఎందుకు చేంజ్ అయింది ఇంటికి వచ్చేసరికి? అది తీసుకొచ్చిన ప్లేస్ కరెక్ట్ గా చైన్ అంటే సైకిల్ మీద మనం అక్కడికి వెళ్తే ఇంటికి వస్తుంది కాబట్టి చీప్. మొయినుద్దీన్ సార్, భాస్కర్ రెడ్డి సార్ ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో 2,000 చెప్తే యాక్సెప్ట్ చేసిండ్రు. కానీ అదే ప్రొడక్ట్ ఇంటికి వచ్చేసరికి ఏమైపోయింది? రైట్ చేంజ్ అయిపోయింది. బట్ అక్కడ ప్రొడక్ట్ ఏం చేంజ్ అవ్వలే, ప్రొడక్ట్ మాత్రం వచ్చింది కాబట్టి. కానీ ఇంటికి రాగానే రేట్ చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయింది? అది మన దగ్గరకు వచ్చింది కాబట్టి చీప్ అనిపిస్తుంది. లాజిక్ సార్. సేఫ్ షాప్ ప్రోడక్ట్ కొనకుండా బయట వైపు ఉంటే ఇట్లా పెట్టుకొని కొనేస్తారనమాట. నువ్వు ఎంత రేట్ చెప్తే అంత రేట్ పెట్టి కొనేస్తారు. కరెక్టా కాదా? కానీ సేఫ్ షాప్ ప్రోడక్ట్ ని ఇంటికి తీసుకొచ్చి మనం చెప్తున్నాం కదా, చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ రేట్ ఉండొచ్చు, వీళ్ళేదో ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్లున్నారు. వీళ్ళంతకు వీళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. చూడండి, 2,000 రూపాయల ప్రోడక్ట్ 200 రూపాయలకు మారిపోయింది ఇంటికి వచ్చేసరికి. సార్కి తెలుసు, మొయినుద్దీన్ సార్కి అది 2,000 అని. పోయి ఇప్పుడు మేడంతో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా వినదు మేడం ఇప్పుడు. కరెక్టా కాదా? ఏమంటది? నీకు తెలియదు ఊకో అంటది. స్టోర్లో చూసి వచ్చినా కూడా వినదు. నాకు తెలుసు క్వాలిటీ, నాకంటే ఎక్కువ తెలుసా నీకు అంటదా అనదా? మరి ఎవరు క్వాలిటీ మేనేజర్లు ఇప్పుడు ఇక్కడ చెప్పండి నాకు. సింపుల్ సార్, అక్కడ ఏం లేదు, ఎవరు క్వాలిటీ మేనేజర్లు కాదు. అంత క్వాలిటీ మేనేజర్లు అయితే వాళ్ళు ఇక్కడ కాదు, క్వాలిటీ మేనేజర్ దాంట్లో పనిచేసేవాళ్ళు రియల్గా చెప్పాలంటే. కరెక్టా కాదా? రైట్. మనం వెళ్ళి అడిగినప్పుడు ఒక క్లాత్ రేట్ చెప్పలేరు వాళ్ళు. ఒక షర్ట్ రేటే 10 రకాల ఆన్సర్లు వస్తాయి ఇంట్లో. అట్లాంటిది ఎందుకు ఇక్కడ డిసైడ్ చేస్తున్నారంటే ప్రొడక్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి తక్కువ రేట్ ఉంటుందేమో అన్న ఆలోచనలో చెప్పేస్తారనమాట. ఓకేనా? రైట్. దాన్ని ఒక్కసారి గుర్తుకు పెట్టుకోండి. అండ్ రెండో ఆన్సర్, ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని ఆన్సర్లు దొరికిపోయినాయి? 2 కాదు, 3 ఆన్సర్లు దొరికిపోయినాయి. ప్రొడక్ట్ దొరికిపోయింది. కరెక్టా? ప్రొడక్ట్ ఇంకొకటి సార్, మన డబ్బులు మనకిస్తున్నారు. మెయిన్ క్వశ్చన్ ఇది. మన డబ్బులు మనకిస్తున్నారు. ప్రొడక్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మన డబ్బులు మనకిస్తున్నారు. మన డబ్బులు మనకిస్తున్నారు, సంతోషం. బయట మన డబ్బులు తీసుకొని పోయి ఎవరికో ఇస్తున్నారు. గుర్తుకు చేసుకోండి. థమ్స్అప్ మన ఇంట్లో కూర్చొని మనం తాగితే మహేష్ బాబు పిల్లల్ని కోటీశ్వర్లను చేస్తున్నారు. లక్స్ సోప్ మన ఇంట్లో కూర్చొని మనం వాడితే ఐశ్వర్య పిల్లలు కోటీశ్వర్లు అవుతున్నారు. కరెక్టేనా కదా? రూపాయి నవరత్నాలు మన ఇంట్లో వాడితే సెలబ్రిటీలకు ఎవరికి ఇస్తున్నారు చూడండి ఒక్కసారి.
మన జూపిటర్ మనం పెట్రోల్ పోసుకొని మనం కష్టపడి మనం వాడితే అమితాబ్ బచ్చన్కి కోట్లు ఇస్తున్నారు. థ్యాంక్స్ గాడ్ సేఫ్ షాప్ మన పైసలు మనకిస్తుంది. ఆలోచన చేయండి. ఇక్కడ మన డబ్బు సరేది, మన ప్రొడక్ట్, మనం వాడుతున్న ప్రొడక్ట్ మనకు డబ్బు ఇస్తే బాగుంటుందని చెప్తుంది కంపెనీ. మరి బయట జరగట్లేదా మన డబ్బు? ఇన్సూరెన్స్ మీరు పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఇస్తుందా సార్ మీకు పైసలు? అది మన డబ్బే సార్. భారత సార్ పే చేసి ఉంటాడు, ఎం ప్రసాద్ సార్ పే చేసి ఉంటాడు, కొండమ్మ మేడం పే చేసి ఉంటుంది, కళ్యాణి మేడం పే చేసి ఉంటుంది, శ్రీనివాస్ సార్ పే చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న 427 మంది ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తే, సపోజ్ నేను హాస్పిటలైజ్డ్ అయితే ఈ 427 మంది పే చేసిన అమౌంట్ ఇన్సూరెన్స్ డివిజన్లో ఉంటుంది. కాబట్టి దాంట్లో నుంచి తీసి నాకు ఇస్తారు. కానీ ఇన్సూరెన్స్ డివిజన్ సపరేట్గా తీసుకొచ్చి ఇయ్యేస్తారు మనకు డబ్బు. తెలుసుకోండి, మన డబ్బే మనకిస్తారు బయట. కరెక్టేనా కదా? సీఎం ఎవరు మనకి ఇప్పుడు? రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్ సొంత నిధులు తీసుకొచ్చేమన్నా రోడ్ వేస్తున్నాడా? మనం కట్టిన ట్యాక్సే. ట్యాక్స్ కరెక్టేనా కదా? మన డబ్బే సార్. నో, ఏదైనా మనదే. మన డబ్బు ఎలా పోతుందో తెలుసా? చాలా మందికి తెలియదు. మన డబ్బా ఎక్కడి నుంచి ఇస్తున్నాం సార్? మన డబ్బు అంటారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు చూపెట్టాలా మీకు? ఇస్తున్నాం అని అంటే ఇగో ఇక్కడ నుంచి ఇస్తున్నాం. కనిపిస్తుందా? ఒక్కసారి చూడండి. 31st నైట్ చేసింటారు చాలా మంది. 180 రూపీస్ బాటిల్ కి పే చేసినాం, అయిపోయింది. అవునా కదా? కానీ ఆ బాటిల్ 30 రూపీస్. ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత? 70 ఎవరివి డబ్బులు? వ్యాట్ ఎంత? 35 ఎవరివి డబ్బులు? డిస్ట్రిబ్యూషన్ అండ్ రిటైలర్ చార్జెస్ 20 రూపీస్. కంపెనీ ప్రాఫిట్ 15 రూపీస్. ఎవరిది డబ్బు అంతా? ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాకేజ్ 30 రూపాయలకు తయారైంది సార్ ప్రొడక్ట్. 30 రూపాయలే. అర్థమవుతుందా? 150 రూపీస్ గో. అర్థమవుతుందా? 150 రూపాయలు ఎక్కడ పోయినాయి? చెప్పండి, ఎవరు చేపిస్తున్నారు రోడ్లు? ఎవరి రోడ్లు? ఎవరివి? ఏమంటారు డబ్బులు? ఎవరిది? రోడ్లు ఎవరివి? అవునా కదా? రైట్. ఏమంటారు దాన్ని? నిరుద్యోగ భృతిలా ఇంకేంటో ఇస్తారు కదా బయట అన్ని. హాస్పిటలైజ్డ్ చార్జెస్. అర్థమవుతుందా ఇప్పుడు మనకు? దీని వదిలేసి సేఫ్ షాపులు అంటే మన డబ్బు మనకి ఇస్తుందంటారే. మన డబ్బు మనకే ఇస్తుంది. మేలు కదా? గ్రేట్ కదా అది. మన డబ్బు తీసుకోపోయి ఎవరికి ఇయట్లే. మన డబ్బు మనకిస్తుంది. మనం ఒక్కటేసారి షాపింగ్ చేస్తున్నాం. కరెక్టేనా? కదా మనం షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు చెప్తాను మీకు, మన డబ్బు మనకి ఇస్తే లాభం ఏందని చెప్తాను. భారతపు నడిసే సార్ సింగిల్ టైం షాపింగ్ చేసిండు, తన దగ్గర ఉంది. అవునా కదా? భారతపు నడిసే సార్ షాపింగ్ చేసినప్పుడు ఎన్ని రకాల డౌట్లు వచ్చినాయి మైండ్లో అంటే, ఇది ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ. అవునా కదా? నా పైసలు నాకే ఇస్తున్నారు, నా దగ్గరనే ఎక్కువ పైసలు తీసుకున్నారు. అవునా కదా? ఇవన్నీ డౌట్లు ఉన్నాయి సార్కి. నేనేమంటానంటే, సరే మీ దగ్గర ఎంత ఎక్కువ తీసుకున్నాం సార్? ఏమైనా లక్షలు తీసుకున్నావా, కోట్లు తీసుకున్నావా? మీరు పెట్టిన ప్రోడక్ట్లో ప్రోడక్ట్ అయితే మీకు ఇవ్వాలి కదా? 22,000 రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్ తీసుకుంటే కంపెనీ మహా అంటే ప్రోడక్ట్ కాస్ట్కి ఎంత పెట్టవచ్చు అప్రాక్సిమేట్గా? మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, మీ రేట్ చెప్పండి చూద్దాం. నర్సయ్య సార్, 22,000 పెట్టి మీకు ప్రోడక్ట్ ఇచ్చేసినాం కదా, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు కంపెనీ దగ్గర తెచ్చుకుంటే? 15,000 వస్తాను. 15,000 మీ లెక్క ప్రకారం 7,000 ఎక్కువ తీసుకుందేమో అని మీరు అనుకుంటున్నారు. అట్లా సరే, 7,000 లెక్క ప్రకారమే చెప్తాం. 7,000 రూపాయలు మీరు తీసుకున్నారు కదా, మీ ఒక్కరి దగ్గర 7,000 రూపాయలు ప్రాఫిట్ కంపెనీ. రైట్, మీట్లో పెట్టుకోండి, మీతో వాళ్ళు మీట్లో పెట్టుకోవాలి. రైట్, 7,000 రూపాయలు అనుకుందాం. 7,000 రూపాయలు మీరు తీసుకుంటే, మీరు సపోజ్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో ఒక 10 మెంబర్స్కి, రైట్లో ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేసాం. వాళ్ళు కూడా ఒకటేసారి కదా షాపింగ్ చేసుకున్నది. 10 pairsకి మీకు 10,000 రూపీస్ వస్తుందా లేదా? 10,000 కాదు, ఇప్పుడు 20,000 రూపీస్ వస్తుంది. 20,000 వస్తుంది. మీరు ఎక్కువ పెట్టిన డబ్బులన్నీ మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కదా. మరి ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి కదా, రిటర్న్ ఇవ్వండి కంపెనీకి. ఇంకా ఎక్స్ట్రానే ఉంది కదా సార్ మీ దగ్గర డబ్బు, పక్కకెట్టేద్దాం. మరి అక్కడికి ఆగిపోతుందా మీకు? ఎప్పటి వరకు ఇస్తుంది ఇన్కమ్? 3 తరాలు గురించి. అరే 3 తరాల్లో 3 తరాలు ఇన్కమ్ ఎక్కువనా, 7,000 రూపాయలు ఎక్కువనా సార్?
మూడు మూడు తరాలు తరాలు ఇంపార్టెంట్ గురుజీ. వేలు ఎక్కువ అన్నారు ఇంతకుముందు, నా డబ్బు ఎక్కువ తీసుకుంటున్నారు సార్, రేట్ ఎక్కువ పెట్టిస్తున్నారు సార్ అన్నారు కదా ఇంతకుముందు చాలా మంది. 7,000 ఎక్కువనా 3 తరాలకు వచ్చే ఇన్కమ్ ఎక్కువనా? మూడు మూడు తరాలకు వచ్చే తరాలు ఇన్కమ్ ఇంపార్టెంట్ గురించి. గురుజీ. 7,000 మీరు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అంతా కంపెనీకి ఇచ్చేయండి. గురుజీ. మరి ఇవ్వరు, అడుగుతుంది కంపెనీ ఎక్కడన్నా? నో గురుజీ, అడగట్లేదు. ఎక్స్ట్రానే వస్తుందా లేదా? ఎస్ గురుజీ. ఇంకో కొంతమంది చెప్తారు సార్ నాకు బయట పోతే తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇదే నర్సే సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నర్సే సార్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. బయట సార్ ఏమంటాడంటే, సార్ నాకు రేట్లు బయట పోతే తక్కువ రేట్ దొరుకుతాయి సార్, కోటి పోతే ఒక రేట్ దొరుకుతాయి సార్, నాకు బేగం బజార్ పోతే ఒక రేట్ దొరుకుతుంది, నేను ఎందుకు తీసుకోవాలి సార్ అంటాడా లేదా? కోటి పోయి ఇన్ని రోజులు 20 years నుంచి మీరు నేను చేసిన పని అదే. ఏం చేసాం? మనకు వచ్చే డబ్బులో తక్కువ రేట్లో ప్రోడక్ట్ కొన్నాం. అక్కడ 500 కొన్నాం, 500 కొన్నాం, 1000 రూపాయలకు కొన్నాం. ఇంతకుముందు సార్ అంటుండే కదా, సార్ ఇది 500 1000 రూపాయలు వస్తాయి కానీ మనకు ఎక్కువ పెట్టి అమ్ముతారని. మనందరం అక్కడ కొన్నాం కాబట్టి మనందరి ఐడియా అట్లాగే ఉంది, నా ఐడియా కూడా అట్లే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం 500 రూపాయలకి 1000 రూపాయలకి తక్కువ రేట్లో కొన్నాం బయట, అదే ఆలోచనలో ఉండిపోతున్నాం. రైట్, 20 yearsగా మనం షాపింగ్ చేస్తున్నాం, 500కి 1000కి తక్కువ రేట్లో కొన్నాం. కొన్నందుకు మిగిలినాయి మా దగ్గర చాలా డబ్బు మిగిలింది. ఎంత డబ్బు మిగిలిందంటే బ్యాంక్ అకౌంట్లో ఈరోజు పడున్నాయి అక్కడ. ఒక్కసారి చూడండి భారతం నర్సే సార్, ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి సార్ మీ పైసలు? జీరో గురుజీ. ఏ అకౌంట్లో లేవు. కరెక్టా కాదా? మిగిలింది అనుకున్నాం సార్, అనుకొని మోసపోయినాం అనమాట మనం. ఏ బ్యాంక్ అకౌంట్లో లేవు పైసలు. కరెక్టేనా? రైట్. ఇప్పుడు నర్సే సార్ ఏం చేశాడంటే మిగిలిన అనుకోకుండా ఒక్కసారే కదా షాపింగ్ అని చేశాడు, స్టార్ట్ చేసి ఏం చేశాడు, ఒక 3 months కష్టపడ్డాడు. ఇదే ప్లాన్ని ఎవరు ఎస్ అన్నా ఎవరు నో అన్నా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఒక 100 మందికి ప్లాన్ చెప్పారు. అయినా సరే కొద్దిగా మంది తెలుసు కదా మనకు ఉంటారు ఇంకా అక్కడక్కడ 5 ఏళ్ళు ఒకటి లేకుండా ఇలాగే అన్నారనమాట. కానీ ఒక 10 మంది మాత్రం అర్థం చేసుకున్నారు సార్కి. అర్థం చేసుకొని సింగిల్ టైమే కదా షాపింగ్, ఏం నష్టపోతున్నా నేను, నా ప్రోడక్ట్ నా దగ్గరనే ఉంటుంది కదా అని చెప్పి ఒక 10 members షాపింగ్ చేసుకున్నారు. ఇంకో 3 months పట్టింది. ఆ 3 monthsలో ఈ 10 membersని సిస్టమ్కి కనెక్ట్ చేయించాడు. ఆ 10 members ఒక్కొక్కరు మళ్ళీ 10 membersకి ఇదే బిజినెస్ ప్లాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఎక్కువ మందికి చెప్పారు, నో అన్నారు. అయినా సరే కొద్దిమంది మాత్రం ఇస్తున్నారు. 10 to 10 100 members అయిపోయారు, 100 into 10 1000 members అయిపోయారు, 1000 to 10 10,000 members అయ్యారు. ఒక 2 years 3 years పట్టింది సార్కి. ఈ 10,000 members షాపింగ్ చేసుకోవడం వల్ల ఎన్నిసార్లు షాపింగ్ చేశారు సార్? 10,000 members సింగిల్ టైం గురుజీ. ఓన్లీ ఒక్కసారి షాపింగ్ చేశారు. చెప్పండి, ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ ఒకవేళ మీరు అన్నట్లుగా ఒక 7,000 6,000 వాళ్ళకి ఎక్కువ అనిపించింటుంది. కానీ ఆ 10,000 members షాపింగ్ చేయడం వల్ల ఇదే నర్సయ్య సార్కి ఇంటూ ఒక సేల్ పైన 1000 వేసుకుంటే 1 crore ఇన్కమ్ వచ్చింది. 1 crore ఎక్కువనా 7,000 ఎక్కువనా? 7,000 ఎక్కువ అనుకునే వాళ్ళు అక్కడే ఉండండి, అట్లాగే ఉంటారు. మీరు 7,000 జీవితకాలం మొత్తం 7,000 గురించి ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు. కానీ నర్సయ్య సార్ ఒక 3 to 4 1 crore తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? బయట మనం ఎన్నిసార్లు షాపింగ్ చేస్తున్నాం, మన డబ్బు ఎక్కడ పోతుందో తెలిసినాక కూడా ఇంకా 7,000 6,000 చూసుకుంటూ కూర్చుంటే ఇంకెక్కడ సార్ లాభం? అలాగే ఉండిపోతామా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిందే మన కోసం అని అంటే మళ్ళీ అలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటారా మనం? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 434 మందికి మనకు క్లారిటీ వస్తే అవతల పర్సన్కి క్లారిటీ రావాలని అవసరం లేదు, మనకు రావాలి ముందు క్లారిటీ. క్లారిటీ ఇప్పుడు మన డబ్బు మనకి ఇవ్వడం కరెక్టా కాదా? ఒక్కసారి షాపింగ్ చేస్తే మీరు చెప్పండి, ఇదే నర్సయ్య సార్ ఒక్కసారి షాపింగ్ చేసిండు, సరే ఎక్కువ అనుకున్నాడు, ఆ రోజు అయిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చిన 2,000 రూపీస్ తోటి 2,000 రూపీస్ ఏదైతే వచ్చిందో దాంతో కనీసం తన పెట్రోల్ వెళ్ళింది. నెక్స్ట్ సేల్ చేస్తే 10,000 రూపీస్ 20,000 రూపీస్ ఏదైతే వచ్చిందో దాంతో తన ఇంటి ఈఎంఐ వెళ్ళింది, లేదంటే ఇంటి రెంట్ వెళ్ళింది, కరెంటు బిల్ వెళ్ళింది. కరెక్టా కదా? కష్టపడ్డాడు, 1000 సేల్స్ జరిగినాయి, 5 lakhs దాకా ఇన్కమ్ వచ్చింది, 5 lakhs ర్యాంక్ ఇన్కమ్ వచ్చింది. 10 lakhs దాకా వస్తే తను ఒక కారు తీసుకోగలిగాడు సొంతంగా. ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్? ఇన్సూరెన్స్ మనం కడితే ఎవరికో డబ్బు పోతుంది, ఓన్లీ మనం హాస్పిటలైజ్డ్ అయితే మాత్రమే ఇస్తున్నారు. హాస్పిటలైజ్డ్ అవ్వకపోతే మాత్రం ఆ అమౌంట్ మొత్తం కంపెనీకి వెళ్ళిపోతుంది. కరెక్టేనా? ఇక్కడ సార్ చేసిన ప్రతి ఒక్క సేల్ ఇన్కమ్ సార్కి వచ్చేస్తుంది, రిఫర్ చేసిన ఇన్కమ్. ఆ ఇన్కమ్ తోటి సారు ఈరోజు ఏమేమి తీసుకోగలుగుతున్నాడు? ఇంటి రెంట్ కట్టగలుగుతున్నాడు, ఇంట్లో సరుకులు తెచ్చుకోగలుగుతున్నాడు, పిల్లల ఫీజు కట్టగలుగుతున్నాడు, బైక్ తీసుకోగలుగుతున్నాడు, బైక్ పెట్రోల్ పోయగలుగుతున్నాడు, కార్ తీసుకోగలుగుతున్నాడు, కార్ పెట్రోల్ పోయగలుగుతున్నాడు. నెక్స్ట్ డ్రీమ్ పైన ముందుకు వెళ్ళగలుగుతున్నాడు లేదా?
ఎస్ గురుజీ. ఆలోచన చేయండి ఒక్కసారి, ఎక్కడ మిస్ చేస్తున్నాం మనం. రైట్, అంత బాగుంది సార్. అవతల వాళ్ళు ఏమంటారంటే నేను చేస్తాను, అవతల పర్సన్ చేస్తాడో చేయడో, ఈ ఆలోచనతో కూడా కొంచెం అరే నేను ఎందుకు చేస్తున్నాను ముందు, నర్సే సార్ ఎందుకు చేస్తున్నావు బిజినెస్ లో, ఎందుకు చేస్తున్నావు? లాభం లేదని చేస్తున్నావా? లాభం ఉంది కాబట్టే చేస్తున్నావు కదా. లాభం ఏం లాభం ఉంది? ఒక్కసారి షాపింగ్ చేస్తే 3 తరాల వరకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ, నువ్వు వర్క్ చేస్తే ర్యాంక్ ఇన్కమ్స్ ఇస్తుంది. ఫారెన్ ట్రిప్స్, అరే పాస్పోర్ట్ కూడా లేదు మనకి రియల్గా చెప్పాలంటే, తీసుకుంటాం అన్న గ్యారెంటీ కూడా లేకుండే పాస్పోర్ట్ ఇచ్చి ఫారెన్ ట్రిప్ కూడా పంపిస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు, ఇన్ని బెనిఫిట్స్ రావడానికి మనం చేస్తున్నాం కదా, మరి అవతల పర్సన్ కూడా చేయడానికి ఎందుకు అనుకోవాలి ముందే? అవతల పర్సన్ కూడా ఎప్పుడు చేస్తాడు? ఈ బెనిఫిట్స్ అనేది మనం చెప్తే, అర్థం చేయించాలి, ఈ బెనిఫిట్స్ ని అర్థం చేపిస్తే. కరెక్టా? రైట్. అండ్ వస్తారో రారో 2-3కి చెప్పడం, వాళ్ళు నో అనగానే ఆగిపోవడం. కరెక్టేనా? చేసుకుంటారా? ఇంక అయిపోయింది, 3 చేయండి నో అనగానే అయిపోయింది, బిజినెస్ వేస్ట్, ఇంక అయిపోయింది అని చెప్పి అక్కడికి పైన పెట్టేస్తుంటారు. మేడం చెప్పింది కదా, పైన పెట్టేసి ఖాళీ కూర్చోవడం. మీరు చెప్పండి, అందరు మ్యారీడ్ ఇక్కడ, కరెక్టా? షాపింగ్కి వెళ్తుంటారు కదా మేడం, షాపింగ్కి వెళ్తారా లేదా శారీస్ తీసుకోవడానికి? ఎన్ని శారీస్ చూస్తారు ఒక శారీ తీసుకోవడానికి? ఎన్ని చూస్తారు? ఒకటి తీసుకోవాలంటే ఎన్ని చూస్తారు? మినిమం 10 చూస్తాం. మినిమం 10 తక్కువ, 20 కూడా చూడొచ్చు, 30 కూడా చూడొచ్చు. మరి 30 శారీస్ చూస్తే గానీ ఒక శారీ సెలెక్ట్ చేయకుండా వస్తున్నారు చాలా మంది. కరెక్టా? ఒక పర్సన్ ఐడి చేయాలంటే 30 మెంబర్స్ కి ప్లాన్ చెప్తున్నారు సార్ మీరు బయట. ఒకరికి 2-3 చెప్పేసి ఇంక అయిపోయింది. ఆ పర్సన్ గనక 2-3-4 వచ్చేసి 30 శారీస్ చూసి తీసుకోకుండా కూడా పోతుంటారు ఒక్కోసారి. కరెక్టా కదా? ఆ 30 శారీస్ తీసుకొని ఇట్లా మెడకేసుకొని ఊరేసుకుంటాడా ఏమన్నా? మళ్ళా తీసి మంచిగా మడత పెట్టేసి లోపల పెట్టేస్తాడు. మేడం వస్తుంది మళ్ళీ తీసుకుంటది శారీస్ అని. కరెక్టా కదా? మరి 2-3 నో అనగానే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 3 నో అంటే ఇంకెంత జనాభా ఉంది? 140 crores పీపుల్ ఉన్న మన దేశంలో 3 నో అన్నారు. మీకు ఎంత ఉంది ఇంకా పెండింగ్? సరే, అంతమంది ఉన్నారు కదా, అంతమందికి డబ్బు అవసరం. సరే, డబ్బు అవసరం లేని మనిషి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి అవసరం గురించి ఆలోచన చేయండి ఒక్కసారి. 2-3 నో అనగానే ఆగిపోయి అన్ని, అవునా కదా? రైట్, క్లారిటీ వచ్చేసిందా ఇప్పుడు? ఇంకా క్వశ్చన్స్ అడిగారు. బ్రాంచెస్ మన దగ్గర పెట్టాలి. కరెక్టా? రైట్. సింపుల్ ఒకటే మాట చెప్తున్నాను, సేఫ్ షాప్ బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టేద్దాం. ఎక్కడ పెడదాం? హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెడదాం సార్. కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకొద్దాం, గురుజీ వాళ్ళకి చెప్దాము, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టేద్దాం. నర్సయ్య సార్ దానికి ఓనర్. ఓకేనా? రైట్. ఎక్కడ పెడదాం సార్? ఏ ఏరియాలో పెడదాం హైదరాబాద్లో? ఒక ఏరియా చెప్పండి. నర్సయ్య సార్ పెట్టారు మీరు? ఓకే, బంజారా హిల్స్ లో నర్సయ్య సార్ పెట్టిండు. మరి ఎల్బీ నగర్లో అవసరం లేదా? అక్కడ కూడా అవసరం. దిల్సుఖ్ నగర్లో అవసరం లేదా? కుక్కట్పల్లిలో అవసరం లేదా? చెప్పండి. మియాపూర్లో అవసరం లేదా? అన్ని ఏరియాలు కావాలి. ఎవరు పెట్టాలి బ్రాంచ్లన్నీ? నో, మనమే పెట్టాలి. మొయినుద్దీన్ సార్ ఒక బ్రాంచ్ తీసేసుకుంటాడు, నర్సయ్య సార్ ఒక బ్రాంచ్ తీసేసుకుంటాడు, అవునా కదా? రైట్. సుధీర్ సార్ ఒక బ్రాంచ్, అంజయ్ సార్ ఒక బ్రాంచ్. అంజయ్ సార్ మా ఊర్లో కూడా కావాలి సార్ అంటున్నాడు. అంజయ్ గౌడ్ సార్ మా ఊర్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టండి సార్ అంటున్నాడు. అన్ని ఏరియాలో అన్ని బ్రాంచ్లు పెడదాం. మరి బ్రాంచ్లు పెట్టిన వాళ్ళకి ప్రాఫిట్ రావాలనా లేదా? కలిసి తీసుకుంటారు ఈ ప్రాఫిట్, మళ్ళీ మన దగ్గర నుంచే తీసుకుంటారు. కదా? రైట్. మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్లకు బ్రాంచ్లు కావాలంటారు. సార్ మా ఏరియాలో కూడా, మా డిస్ట్రిక్ట్లో కూడా బ్రాంచ్ కావాలి సార్, మా ఊర్లో కూడా బ్రాంచ్ కావాలి సార్ అంటారు. మళ్ళీ అన్ని ఏరియాలకు బ్రాంచ్లు పాకిపోతాయి. సేఫ్ షాప్కి అన్ని ఏరియాలు పెడదాం, అన్ని ఏరియాలు పెట్టేద్దాం. ఓకేనా? రైట్. మరి అన్ని ఏరియాలో ప్రాఫిట్ రావాలి కదా మళ్ళీ. ఎవరైతే పెట్టిండ్రో వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వాలా లేదా? కంపెనీ వచ్చి అన్ని బ్రాంచ్లు అన్ని దగ్గర పెట్టలేదు, పెడతాదా? సాధ్యమవుతుందా? నో. మళ్ళీ మనకే ఇస్తుంది. ఒక్కొక్కరు ఒక బ్రాంచ్ పెట్టేసుకోండి సార్ అంటది. అన్ని ఏరియాలు అయిపోతాయి, ఒక 100-1000 స్టోర్లు అయిపోతాయి అనమాట మొత్తం. మరి ఈ 1000 స్టోర్లకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి తీస్తారు?
మన దగ్గర నుంచి సేమ్ ప్రాసెస్, మళ్ళీ అదే రిటైలర్, అదే పాతది. distributor, అదే సేమ్ ప్రాసెస్, అదే ట్రెడిషనల్ మార్కెట్ అయిపోతుంది. Yes, గురుజీ. కరెక్టా కదా? Yes, Yes, గురుజీ. అదే Yes, జరుగుతుందా గురుజీ. లేదా? మళ్ళీ ట్రెడిషనల్ ఏ అవుతుంది. రాయితోనో కొట్టిన అదే పళ్ళు రాలుతాయి అన్నట్లుగా మళ్ళీ అదే ప్రాసెస్కి వచ్చేసినాం, మళ్ళీ ముందుకే వచ్చేసాం. లేదు ఇది ఎవరో స్క్రీన్ షేర్ తీసేయండి. కరెక్టేనా? Yes, ఏమైంది? మళ్ళీ సేమ్ ప్రాసెస్. కంపెనీ ఏం చేస్తుంది? అక్కడ నుంచి ప్రోడక్ట్ పంపిస్తుంది, మళ్ళీ అదే డీలర్, అదే డిస్ట్రిబ్యూటర్, అదే రిటైలర్, మళ్ళీ అదే అవుతుంది అన్నట్టు. డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, అవునా కదా? విలేజ్లో ఉన్న వాళ్ళు డీలర్ లాగా అయిపోతాయి, రిటైలర్ లాగా అయిపోతాయి. ఇది అయిపోయినాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆ ప్రాఫిట్ అంతా మన దగ్గరనే తీసుకుంటారు. మళ్ళీ కంపెనీకి ప్రాఫిట్ ఉంటుంది, మళ్ళీ సేమ్ అకౌంట్ జీరో. వద్దనే కదా, ఇది వద్దనే కంపెనీ ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చర్ దగ్గర డైరెక్ట్గా వేరే రోజులు పెట్టేసి ఒక కొరియర్, ఓన్లీ ఒక కొరియర్ ద్వారా డైరెక్ట్గా ప్రొడక్ట్ ఇంటికి పంపించినప్పుడు ఈ డీలర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ కాన్సెప్ట్ మిగులుతుంది కాబట్టి డబ్బు మిగులుతుంది సార్. అవే మనకి ఇస్తుంది ఈరోజు. Yes, గురుజీ. ఆ డబ్బునే తీసుకొచ్చి సార్ మనకి ఇస్తుంది. మళ్ళీ మీరు పక్కన షాప్ అంటారు, మళ్ళీ మీకు పక్కన షాప్ పెడితే ఏమవుతుంది? మళ్ళీ అదే అయిపోతుంది. అది వద్దనే కంపెనీ ఉద్దేశం. మీరు Yes, చూడండి, గురు. కావాలంటే ఆ పక్కన షాపులు పెట్టిన వాళ్ళు ఈరోజు కనిపిస్తలేరు మీకు, వెళ్ళిపోయినారు, కనిపిస్తలేవు. చూడండి, మీరు ఏరియాలో కావాలంటే పోయి వెతికి చూడండి ఒకసారి. లేవు మా గురుజీ. ఎందుకు కనిపిస్తలేవు అంటే కారణం అదే. వాళ్ళు మళ్ళీ చేస్తున్న పని ఏం తెలుసా? మళ్ళీ కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకోవడమే. నర్సయ్య సార్ బ్రాంచ్ ఉట్టిగా ఏం పెట్టాడు, ఆయనకు కూడా ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ మళ్ళీ కస్టమర్ దగ్గరనే తీస్తాడు. Yes, గురుజీ. క్లారిటీ వచ్చేసిందా? Yes, గురుజీ. అందుకనే వాళ్ళు మళ్ళీ 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 షాపింగ్ చేపిస్తున్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి అక్కడ. అందుకనే సేఫ్ షాప్, సింగిల్ టైం షాపింగ్. Yes, గురుజీ. అర్థమవుతుందా ఇప్పుడు? Yes, దగ్గర నుంచి వేరే రోజు ద్వారా డైరెక్ట్ కొరియర్ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. నో డీలర్, నో డిస్ట్రిబ్యూటర్, నో రిటైలర్, నో అడ్వర్టైజ్మెంట్. మ్యాన్ టు మ్యాన్ మనం చెప్పే అడ్వర్టైజ్మెంటే మనకి ఇక్కడ డబ్బు వస్తుంది. డబ్బు తీసుకొస్తుంది. రైట్? Yes, గురుజీ. నాకు కూడా దొరుకుతుంది 500 రూపాయలు బయట, కానీ 500 రూపాయలు అలాగే ఉంటాను. 500 రూపాయలు సంపాదించడానికే ఉంటాను నేను. కానీ అదే సేఫ్ షాప్లో ప్రోడక్ట్ కొంటే నేను లక్షలు సంపాదిస్తాం. Yes. ఆ లక్షలు వచ్చిన దగ్గర మళ్ళీ మనం షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా. నీకు కావాల్సిన వస్తువు కొనండి, నీకు కావాల్సిన బ్రాండ్ కొనండి, బయట ఏదైనా కొనండి. కరెక్టేనా కదా? మనం చేసేది ఓన్లీ Yes, గురుజీ. టైం షాపింగ్. ఏం నష్టపోతున్నాం చెప్పండి సార్? 40 ఏండ్లు 40 లక్షలు షాపింగ్ చేసి 40 ఏండ్లు లాస్ అవుతున్నాం, 40 లక్షలు లాస్ అవుతున్నాం, మన డ్రీమ్స్ లాస్ అవుతున్నాం, అన్ని లాస్ అవుతున్నాం. డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళకి. కానీ ఇక్కడ సింగిల్ టైం షాపింగ్ చేసుకొని 40 ఏండ్లు సంపాదించుకుంటున్నాం, 40 లక్షలు సంపాదించుకుంటున్నాం, డ్రీమ్స్ సంపాదించుకుంటున్నాం, దాని తర్వాత 3 తరాలకు ఇన్కమ్ తీసుకుంటున్నాం. Yes, Yes, గురుజీ. గురుజీ. కరెక్టేనా కదా? Yes, 100% గురుజీ. గురుజీ. Clear. రైట్. ఇంకేం క్వశ్చన్స్ అడిగారు? ఇంకా మర్చిపోయి ఉంటాను నేను. కొంతమంది ఉల్టా సజెషన్లు ఇస్తూ అన్ని ఉంటారు గురుజీ. అందుకని కూడా చాలా మంది అయిపోతారు గురుజీ. అదే సార్, గుర్తుపెట్టుకోండి, మనం వెళ్తే ఉల్టా చేయలేక. మనకు జ్ఞానం ఇస్తారు. వాళ్ళు చేయలేక. గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైతే జ్ఞానం ఇస్తున్నారో మీరు గమనించండి, వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాలెడ్జే లేదు. Yes, గురుజీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలే. Yes. వాళ్ళ Yes, ఇంట్లో గురుజీ. వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పిహెచ్డి చేయలే. Yes, వాళ్ళు చేసినంత ఏం తెలుసా? ఒకటే చూసిండ్రు పిహెచ్డి. ఇంతకుముందు ఉండే కదా కొన్ని అగ్రిగోల్డ్ అని, పరల్స్ అని, అవని ఇవని అవి చేసి ఉంటారు ఎవరో. వాళ్ళ మనీ గురించి రొటేషన్. తెలుసుకొని వీళ్ళు చెప్పడం మాత్రమే. కరెక్టా Yes. కదా? మరి Yes, మనీ గురుజీ. సర్క్యులేషన్ ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ ఏంది? రెండింటికి Very డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది గురుజీ. ఉంది. మనీ Yes, సర్క్యులేషన్ ఏంటి అని గురుజీ. అంటే మనీని కట్టడం, మనీని కట్టడం, మనీని కట్టిపేయడం. ఇది కట్టించే బిజినెస్ అనమాట. నేను 10,000 కడతాను, నువ్వు ఇంకో Yes, 10,000, గురుజీ. ఇంకో 10 మందిని 10,000 కట్టిపి, ఇంకో 100 మందిని 10,000 కట్టిపి, ఇంకో 1,00,000 మందిని 10,000 కట్టిపి. మీరు ఎవరు ఏం చేయొద్దు, డబ్బులు వస్తాయి మీకు. ఇది మనీ మోసం. ఎంత వచ్చినా వస్తాయి. మోసం. ఇంత డబ్బు ఒక దగ్గర జమ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ డబ్బు అనేది అక్కడ ఉండిపోవడం వల్ల కట్టిన పర్సన్ లాస్ అవుతాడు, కట్టించిన పర్సన్ లాస్ అవుతాడు. స్టార్టింగ్లో కొద్ది వరకు వస్తుంది, స్టార్టింగ్లో కొద్ది వరకు డబ్బు వస్తుంది, కానీ దాని తర్వాత వాడు ఎత్తేస్తాడు అనమాట బిజినెస్ అక్కడ. కావాల్సిన బల్క్ అమౌంట్ రాగానే ఎత్తేస్తారు. రైట్. Bulk amount. మన బిజినెస్ లో కూడా అంటారు, సార్ మన బిజినెస్ లో కూడా డబ్బు కడుతున్నాడు. డబ్బు కట్టట్లే. వస్తువు. అమెజాన్ లో వస్తుంది. మీరు ఎలాగైతే ప్రొడక్ట్ షాపింగ్ చేస్తున్నారో, సార్ ఈ ప్రొడక్ట్ ఇంత రేటు, సరే రైట్, పే చేసినాం, ప్రొడక్ట్ వచ్చేసింది. చేసిందా లేదా? Yes, గురుజీ. Yes, గురుజీ. పే చేసినాం, వచ్చేసింది. ఈ సోప్ కింద రేటు పే చేసినాం, వచ్చేసింది. ఈ సూట్ కింద రేటు పే చేసినాం, వచ్చేసింది. ఈ డిన్నర్ సెట్ కింద రేటు పే చేసినాం, వచ్చేసింది. సేమ్ బయట ఎలాగే చేస్తున్నాం, ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం. కరెక్టా కాదా? Yes, గురుజీ. Yes, ఇక్కడ గురుజీ. ప్రొడక్ట్ వస్తుంది, ఇక్కడ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ ఎవరు నష్టపోరు.
మీరు చెప్పండి, ఈరోజు నా ప్రోడక్ట్ నాకు 1 వీక్లో వచ్చిన తర్వాత నా అమౌంట్ ఏముంది కంపెనీ దగ్గర మోసపోవడానికి? నో లేదు. కానీ మనీ సర్క్యులేషన్లో నా అమౌంట్ సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. నా అమౌంటే కాదు, 100 మంది అమౌంట్ అక్కడ ఉండొచ్చు, 1000 మంది అమౌంట్ ఉండొచ్చు, 10,000 మంది అమౌంట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉంటుందా? నో గురుజీ. అమౌంట్కి ఈ రోజు పే చేస్తే 1 వీకే, 1 వీక్లో నా ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత కంపెనీ దగ్గర నా అమౌంటే లేదు. కరెక్టా కదా? ఎస్ గురుజీ. నేను ఇద్దరికి రిఫర్ చేశాను. ఆ రిఫర్ చేసిన వ్యక్తులు కూడా అమౌంట్ పే చేశారు కంపెనీకి. ప్రోడక్ట్ 1 వీక్లో వచ్చిన తర్వాత వాళ్ళ అమౌంట్ కూడా లేదు అక్కడ. నేను మోసపోలే, నా ఫ్రెండ్స్ మోసపోలే. కరెక్టా కదా? ఎస్ గురుజీ. మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశారు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, మీరు ఎవరు కూడా నాకు తెలియదు. మీరు కూడా పే చేశారు. మీ ప్రోడక్ట్ మీకు వచ్చేసిందా లేదా? మీరు కూడా మోసపోలే. కంపెనీ మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మెయిన్ ఉద్దేశం ఏం తెలుసా? ప్రోడక్ట్ తీసుకున్న ప్రతి ఒక్క పర్సన్ ఎవరు కూడా మోసపోవద్దు, మోసపోలే. ఎవరి ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఉద్దేశమే మెయిన్ అది. ఇదే గైడ్ లైన్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇంత అవగాహన బయట వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనీ సర్క్యులేషన్ అంతా ఒకటే అనుకుంటారు. వాళ్ళకి అర్థం చేయడమే పని. మెయిన్ పని ఏంది? అర్థం చేయడమే పని. నాలెడ్జ్ తీసుకొని అర్థం చేయొచ్చు. నాలెడ్జ్ చేయడమే. రెండోది, మనం ఆధార్ కార్డు ఇస్తున్నాం, పాన్ కార్డు ఇస్తున్నాం, మరి సేఫా అంటే మన సైట్ ఏదైతే ఉందో ఇది ఉంటుంది. మన వెబ్సైట్ ఏదైతే ఉందో దీని ట్రాకింగ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? యుఎస్లో ఉంటుంది. నో హ్యాకింగ్, నో జాకింగ్ ఏది లేదు. అవునా కదా? ఎక్కడ హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ లేదు. యుఎస్లో ఉంటుంది. సెక్యూర్ వెబ్సైట్ అనమాట మనది. సెక్యూర్ అంటే సెక్యూర్ వెబ్సైట్. మన డీటెయిల్స్ ఎవరికి కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. మన డీటెయిల్స్ ఓన్లీ మన ఇన్కమ్ ఇవ్వడానికి, ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. మన డీటెయిల్స్ ఎవరికి కూడా వెళ్ళవు. ఎక్కడ హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మన వెబ్సైట్ సెక్యూర్, యుఎస్లో ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఓకేనా? మీ అకౌంట్ డీటెయిల్స్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. చూసారా? మళ్ళీ కంపెనీకి మెయిల్ పెడితేనే చేంజ్ అవుతుంది. మరి ఎట్లాగెళ్ళి హ్యాక్ అవుతుంది? ఇంకా మీ పాన్ కార్డ్ మీరు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కంపెనీకి మెయిల్ పెడితేనే చేంజ్ అవుతుంది. మన ఐడిలో మన పేరుతోన టాలీ అయితేనే అకౌంట్లో అమౌంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అమౌంట్ పేరుతోన టాలీ ఇవ్వకపోతే అమౌంట్ కూడా రిలీజ్ చేయరు. క్లారిటీ అందరికి? ఇంకేం క్వశ్చన్స్ అడిగారు? అంజయ్ గౌడ్ సార్, ఏం క్వశ్చన్ ఇంకా? సార్ గుడ్ మార్నింగ్, టీంలో అందరికి గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, మీరు చెప్తున్నాయి అక్షరాలు అందరికి వచ్చాను లేచినాయి, మంచి జవాబు ఉన్నది సార్. దానికి ఏం లేదు, మాకు కూడా అర్థమవుతున్నది. దీని రేపు మేము కూడా బయట చెప్పుకోవచ్చు. కానీ అది నా చిన్న క్వశ్చన్ సార్. వాళ్ళు అడిగే క్వశ్చన్లో మనం ఏమనుకున్నాం అంటే, మీరు అన్ని రేట్లు అనేది కానీ అందరికి చెప్పారు, నేను కూడా ఆండ్రాయిడ్ చేసిన. దాన్నే కాకుండా మన సబ్బు సంతూర్ సబ్బు 50 ఉంది, మీ తెచ్చే సబ్బులో 80 రూపాయలు ఉంది, పేస్ట్లో 50 ఉంది, మీది 80 ఉంది, టీషర్ట్ ఒక 500 ఉంది, నీది 1300 ఉంది అనే రకంగా క్వశ్చన్లు మేము చెప్తున్నాం. అక్కడ ఏంది ఉన్నా దేని దానికే ఉంటది. ఆర్గానిక్ అవేమో వేదాన్ని కెమికల్ కలిసి ఉన్నాయి. దాన్ని బట్టి దాన్ని తక్కువ పెట్టిండు. ఏ ఏలుకాయలు అంతరం ఉంది. దాన్ని బట్టి ఉదాహరణ షర్టు ఇచ్చిన కొన్ని షర్టు వేస్తే నేను ఇప్పుడు 5 ఏళ్ల కింద కొన్నా, ఇది 5 ఏళ్ల కింద కొన్నది ఇప్పుడు హైట్ అయ్యింది, అదే అవుతుంది, కానీ చిరుగుతలేదు. నేను అదే బాధపడుతున్నా. మరి మొన్న ఒకటి వేరే చూపించిన 6 నెలల కింద కొన్న షీక్ అయ్యింది. అంటే దేని క్వాలిటీ అట్లుంటుందని చెప్తున్నాం, అంతేగాని సరే మీరు చెప్పిన అక్షరాలు మాకు అందరికీ అర్థమైంది. వాళ్ళ క్వశ్చన్ వేసేదంటే రోజు తక్కువ ధరకు అలవాటు పడ్డారు. 50 రూపాయల పేస్ట్ ఉంది, నువ్వు 80 రూపాయలు మీద ఉందంటే దానికి చెప్తున్నాం. ఇది ఆర్గానిక్, మంచి రకాలు ఉంటాయి, దీనికి సంబంధించిన పనుల నొప్పులు అన్నిగా మనము వచ్చాడు అన్ని చెప్తున్నాం. కానీ ఫస్ట్ టాపిక్ ఏంటంటే దీని మీదనే చెప్పండి. సంజయ్ సార్, మీ ఊర్లో మీల్స్ రేట్ ఎంత? అదే సార్, ఇప్పుడు నేను అదే చెప్తుంటా. ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. అదే హోటల్లో పోతే 100 రూపాయలు అయితే, అదే పెద్ద హోటల్ పోతే 500 రూపాయలు కూడా అయితే సార్. ఎందుకు అట్లా? అన్ని దగ్గర అన్నమే కదా. అందుకే అదే మరి దేని క్వాలిటీ. ఇప్పుడు అది కూడా చెప్పాను. ఇప్పుడు రేమండ్ షాప్ ముంగడు పోతే దాని లెక్క ఉంటుంది. అది 500 రూపాయల మీటర్ ఇస్తే ఇది కింద పక్క గల్లీని కింద పూర్తి పెట్టుకొని 200 రూపాయలు కూడా చెప్తాడు. కరెక్ట్, సూపర్ అంజయ్ సార్. అయితే నేనేమంటానంటే సార్ చెప్పిన దాంట్లో మనము ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇస్తున్నాం. క్వాలిటీ ప్రోడక్ట్కి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఎందుకనంటే బయట ఏం చేస్తున్నారంటే క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ని మనకు సేల్ చేస్తున్నారు.
క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారని బయట ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఎస్ కోల్డ్ గురుజీ. కూడా చూసుకుంటే ఈరోజు క్వాలిటీ లేదనేది అర్థమైపోతుంది, అవునా కదా? క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు దండుకుంటున్నారు. అయితే సేఫ్ షాప్లో అవసరం లేదు. ఎందుకు క్వాలిటీ లేని ప్రోడక్ట్ని తయారు చేయరు ఇక్కడ అంటే ప్రోడక్ట్ అనేది 100% 1-to-1 సేల్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ క్వాలిటీతోనే తయారు చేస్తారు కాబట్టి రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనకు క్లియర్గా మీరు గమనిస్తే ఒక పర్సన్ ఉన్నాడనమాట మన దగ్గర. అతను ఆల్రెడీ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు, రైట్? వీరమల్లు ప్రకాష్ గౌడ్ సార్ ఒకటే చెప్తున్నాడు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదైతే ప్రొడక్ట్ దొరుకుతుందో అది 100% క్వాలిటీ ప్రొడక్ట్. అది క్వాలిటీ ఉంటుందంటే దీంట్లో కాంప్రమైజ్ అవ్వరు జనాలు, కాంప్రమైజ్ అవ్వరు మ్యానుఫ్యాక్చర్. ఎందుకు మ్యానుఫ్యాక్చర్ కాంప్రమైజ్ అవ్వడం అంటే ఈ ప్రోడక్ట్ని 1-to-1 సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ తయారు చేసి పంపిస్తారు. కరెక్టా కాదా? రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మనకు దొరుకుతాయి 100%గా. క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి, రైట్? ఇంకేమన్నా మిస్ చేసామా మనము? ఇంకేమన్నా ఎన్ని పాయింట్స్? ప్రోడక్ట్స్ ఇట్లా తయారు చేస్తున్నారు? ప్రొడక్ట్స్ ఎన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అడిగారు మేడం, మంజుల మేడం. దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో మనకు సేఫ్ షాప్ బాల్పోష్ చూసారా? బాల్పోష్ హైదరాబాద్లో పేస్ట్ సోప్ వచ్చేసి మనకు బెంగళూరులో తయారవుతుంది, డిఫరెంట్ ఏరియాలో తయారవుతున్నాయి. అలా అని చెప్పి డైరెక్ట్ పోతే మనకి ఇయ్యరు, డైరెక్ట్ సేఫ్ షాప్కే ఇస్తారు ఆ ప్రోడక్ట్. కరెక్టా కదా? ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఏరియాలో తయారవుతున్నాయి. మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే వేరే రోజుకి డైరెక్ట్గా వాళ్ళు బల్క్లో ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తారు, మన దగ్గర నుంచి సేల్ అయిపోతాయి. కాబట్టి ప్రొడక్ట్స్ అనేది సేల్ అవుతాయి. ఓకేనా? ఇంకేమన్నా మిస్ అయినా సార్ మనం? మాధురి ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే బాగుండని అడుగుతారు గురించి. ఎలక్ట్రికల్ వస్తువు గురుజీ ఇంకొకటి 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ ప్రూఫ్ ఏంటి అడిగిండ్రు అని చెప్పిండ్రు గురుజీ. రైట్. 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీకి ప్రూఫ్ నేనేమంటానంటే ఇంకా అది మంచిగా అనిపించదు. మీరు చనిపోండి సార్ చూపిస్తా అని చెప్పొచ్చు, కానీ అది మంచిగా అనిపించదు. కరెక్టా కాదా? అరే 3 జనరేషన్ నామినీ ప్రూఫ్ కనిపిస్తూనే ఉంది సార్. దుడ్డి లతా మేడం వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కర్నూలులో, అవునా కదా? కర్నూలులో చనిపోయింది వాళ్ళ మేడంకి ఈరోజు డబ్బు వస్తుంది. మననే డైమండ్ షిప్ కూడా అయింది, వీడియోలు కూడా చూపించినాం. ఎందుకంటే ముందు శ్యామ్ సుందర్ జీ చనిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీకి రోజు ఇన్కమ్ వస్తుంది, యూట్యూబ్లో వీడియో హల్చల్ అవుతుంది దాని గురించి, అవునా కదా? ఇంకా గురుజీ ఒకటే మాట చెప్తాడు, నువ్వు చనిపో చూపిస్తాను నేను, ప్రూఫ్ వస్తుంది రాదా అంటాడు. ఇంకా ఎందుకంటే ప్రూఫ్ ఇవ్వలేము, ఇంకా మీరు చనిపోండి సార్ మీ మేడంకి డబ్బు ఇప్పిస్తాం మేము అని చెప్తాడు. ఇంకా టీం వర్క్ చేసి ఇంకా అంతకంటే ఎందుకంటే ఒక పర్సన్ ఇలాగే అడిగిన అనమాట క్వశ్చన్, మీ దాంట్లో కార్లు లగ్జరీ కార్లు చూపిస్తారు అది నిజమా అని అడిగిండంట. అది నిజమా అంటే 100% నిజం, కావాలంటే వచ్చి నువ్వు రోడ్డు పైన పడుకో, ఆ కార్ని పైన ఎక్కిస్తాం, అది నిజమా కాదా నువ్వే చెప్పాడంట గురించి. కరెక్టా కాదా? రైట్? ఉన్నాయి బయట కొన్ని కంపెనీస్ అలా ఉన్నాయి, కానీ అన్నీ అలా కావు. మీరు కావాలిస్తే గమనించండి. మీరు అంత డౌట్ ఉందనుకోండి, అంత డౌట్ ఉందనంటే మీరు ఒక ఫంక్షన్కి రండి. ఆ ఫంక్షన్లో మా లగ్జరీ కార్లు అన్ని వరుసగా పెట్టింటాం కదా, ఫోటోలు తీసుకోండి. ఫోటోలు తీసుకొని దానిపైన ఒక నెంబర్ ఉంటుంది, ఒక మహానుభావుడు ఈ పని కూడా చేసిండు అనమాట. ఆ నెంబర్ కొట్టిండు, ఇది నిజమా కాదా, ఇంతకు ఇతందేనా ఇది కారు అని చెప్పి ఆ నెంబర్ కొట్టిండు. ఆ నెంబర్ కొడితే డీటెయిల్స్ రావు, గుర్తుపెట్టుకోండి. డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఎప్పుడైనా మనం ఫాస్ట్గా వెళ్తే ఎక్కడైనా చలాన్ వెళ్తే చలాన్ రూపంలో మనకు ఈ చలాన్లో వస్తాయి అన్నమాట. కరెక్టా కాదా? ఈ చలాన్లో కొట్టి గురుజీ ఈ నెంబర్ ఓపెన్ అవుతలేదు అన్నాడు. మంచిగా కరెక్ట్గా కొట్టి సార్ నెంబర్ అంటే ఒక నెంబర్ తప్పు కొట్టిండు అనమాట. కరెక్ట్గా కొట్టిండు, మళ్ళీ కొట్టంగానే ఓపెన్ అయింది గురుజీ, నిజంగానే సెక్యూరిటీ గార్డ్ యాదగిరి సార్ బెంచ్ కార్ తీసుకున్నాడా అనే డౌట్ ఉంటుంది చాలామందికి. ఆ నెంబర్ కూడా టైప్ చేసిండు. సెక్యూరిటీ గార్డ్ యాదగిరి సార్ పాపం ఆ హరీబరిగా ఎక్కడో విజయవాడ వెళ్ళే రూట్లో ఫాస్ట్గా వెళ్ళినమాట, అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళినప్పుడు ఒక చలాన్ పడింది అనమాట గురుజీకి. చలాన్ పడ్డప్పుడు ఆ నెంబర్ కొట్టంగానే గురుజీ పేరు ఓపెన్ అయింది. అప్పుడు అర్థమైంది తనకి, అవునబ్బా జెన్యూన్ అంటే ఇంత ఘోరంగా ఉన్నారు చూడండి జనాలు. కరెక్టా కాదా? అవసరం చెప్పాల్సిన అవసరం లేదు సార్ మనకి. ఈరోజు జెన్యూన్గా సేఫ్ షాప్లో జెన్యూన్గా చెక్ వస్తేనే చూపిస్తాం, జెన్యూన్గా కారు తీసుకుంటేనే చూపిస్తాం, లగ్జరీ కారు. అందుకనే గురూజీ వాళ్ళు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఓపెనింగ్ కూడా చేసి ఓపెనింగ్ వీడియోలు కూడా పంపించారు. మన దగ్గర లీడర్స్ దగ్గర ఉన్నాయి, చాలా మంది దగ్గర మీరు చూడొచ్చు కూడా. ఏ కారు కూడా ఇవ్వచ్చు, మీరు కావాలనుకుంటే ఆ నెంబర్ కూడా అంత అవసరమే లేదు సార్. మీకు ప్రూఫ్ చూపించాల్సిన అవసరమే లేదు. కావాలంటే వర్క్ చేయండి, మీకే ఇప్పిస్తాం. కరెక్టా కాదా? మీరు కావాలంటే మీకే ఇప్పిస్తాం ప్రూఫ్.
వర్క్ చేయండి, మీకు ఇప్పించినప్పుడు ప్రూఫ్ అయిపోతుంది. కరెక్టా? ఇంకేం అడిగారు కాశీ సార్? కొంతమంది బయట పని చేయకుండా డబ్బులు రావాలంటారు గురుజీ. డబ్బులు పని చేయకుండా డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. పని చేయకుండా డబ్బులు రావాలని చెప్పి చాలా మంది 5 లక్షలు 10 లక్షలు నా కళ్ళ ముందరనే లాస్ అయిపోయారు. నేను ఎగ్జాంపుల్స్ కూడా చూపెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఒక పర్సన్ వర్క్ అంటే నేను చేయ, పైసలు పెట్టామంటే చెప్పు ఎంత పెడతా అంటే పెట్టిండి, 5 లక్షలు పోయినాయి, పోతాయి. కరెక్టా కదా? చేయకుండా డబ్బులు రావాలని నీకే కాదు, అవతల పర్సన్ కూడా ఉంది. అందుకని నీతో 5 లక్షలు తీసేసుకున్నాడు. పైసలు పని చేయకుండా పైసలు రావాలని నీ ఒక్కరికే కాదు, అవతల కూడా కాచుకొని కూర్చున్నారు చాలా మంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కూడా ఏం పని చేయకుండా మోసం చేసి పైసలు తీసుకోవాలని రెడీగా నింటాడు ఒక పర్సన్. నువ్వు పెడుతున్నావు, తీసుకొని వెళ్ళిపోతాడు. అదే పని చేయి, డబ్బు వస్తుంది, జీవితకాలం మొత్తం డబ్బు వస్తుంది. నీ కష్టం ఎన్నో రోజులు చేయవు. గురుజీ వాళ్ళు వచ్చి మీకు ప్లాన్ చెప్తున్నారా ఈరోజు? ఎంతమందికి ప్లాన్ చెప్పండి ఇక్కడ? సోమ్ గురుజీ వచ్చి ఎంతమంది చెప్పిండు ఇక్కడ? అభిషేక్ గురుజీ వచ్చి ఎంతమందికి ప్లాన్ చెప్పిండు? శ్రీనివాస్ ప్లాన్ చెప్పిండు? రోజు అయితే లేవు ఐడియాలు, వర్క్ జరగట్లేదా? చేస్తాం కానీ సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే పని చేస్తాం. దాని తర్వాత టీం వర్క్ జరుగుతుంది, డూప్లికేషన్ అవుతుంది. ఇది లైఫ్ టైం ఉంటుంది. కానీ పని చేయకుండా డబ్బు వచ్చేది ఈ రోజు కాదు, ఈ రోజైనా పోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఉన్న పైసలు పోతాయి మొత్తం. రైటా? ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ సార్, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ మాకు కూడా ఉండే అనమాట 2013లో. అభిషేక్ గురుజీ అందరికీ తెలుసు. అభిషేక్ గురుజీ ఈరోజు క్రౌన్ అంబాసిడర్. కరెక్టా కాదా? కోట్లు సంపాదించిండో కూడా అందరికీ తెలుసు. కరెక్టా? రైట్. 2013లో సేఫ్ షాప్ లో ఐడి చేసినప్పుడు గురుజీకి స్టూడెంట్ ఏం కావాలి? స్టూడెంట్ కి మొబైలే కావాలి. కరెక్టా కాదా? మొబైల్ కావాలంటే నాకు మొబైల్ ఇస్తేనే నేను సేఫ్ షాప్ లో ఐడి చేస్తానండే. సోమ్ గురుజీ ఒకటే మాట చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా? ఓకే మీకు మొబైల్ ఇప్పిస్తాం, 100% మొబైల్ ఇస్తాం అని చెప్పి కృష్ణ మా గురుజీకి చెప్పిండు అనమాట. ఏమని చెప్పిండంటే, కృష్ణ సార్ని తీసుకెళ్ళండి, అభిషేక్ సార్ని అక్కడ దిల్షనార్లో బిగ్సీ ఉంటుంది కదా, బిగ్సీకి వెళ్ళండి అని చెప్పాడు. బిగ్సీకి తీసుకెళ్ళి ఒక మొబైల్ చూడమని చెప్పాడు. మొబైల్ చూశాడు, ఒక 20,000 రూపీస్, అప్పట్లో ఎంతనో ఉంటుంది, 15 or 10 ఉన్నది. ఓకే పర్చేజ్ చేయండి అన్నాడు. ఓకే గురుజీ అండి, పర్చేజ్ చేస్తే ఏమొస్తుంది మీకు బెనిఫిట్, ఏమైనా బిజినెస్ వస్తుంది అని అడిగాడు. ఏమి రాలే. వచ్చిందా బిజినెస్? రాలే. కానీ సేఫ్ షాప్ లో బిజినెస్ చెయ్యి, నీకు ఆ మొబైల్ కాదు, ఈరోజు ఇండియాలో టాప్ బిలీనియర్స్ ఏదైతే మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ని ఇయర్ ఎలాగైతే చేంజ్ అవుతుందో అలా చేంజ్ చేసే లైఫ్ స్టైల్ తీసుకొస్తా అని చెప్పాడు ఆ రోజు. ఆ రోజు తీసుకున్న చిన్న షాపింగ్ 6,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేసుకుంటే మొబైల్ రాలే. కానీ ఈరోజు ప్రతి ఇయర్ ఐఫోన్ ఏదైతే చేంజ్ అవుతుందో, మోడల్ చేంజ్ అవుతుందో, ఈరోజు 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఏవైతే చేంజ్ అవుతున్నావో అన్ని మొబైల్స్ తీసుకుంటున్నారు. ఈరోజు 2 లక్షల మించి మొబైల్ తీసుకుంటున్నారు ఈరోజు. ఎలక్ట్రికల్ ఐటమ్సే కావాలనుకుని ఆ రోజు ఎలక్ట్రికల్ ఐటమ్సే దొరుకుతుండే, ఎలక్ట్రికల్ ఐటమ్స్లోనే ఉండిపోతుండ్రి, జాబే చేసుకుంటూ ఉండిపోతుండ్రి. గుర్తుకు పెట్టుకోండి కదా.